నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఈరోజు మహాశివరాత్రి రోజు చేస్తున్నాను. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ కాలేదు, ప్రిపరేషన్స్ మాత్రమే అయ్యాయి. సో పూజ కంప్లీట్గా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ఫస్ట్ బ్లాగ్ శివరాత్రి రోజు షూట్ చేశాను అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది, సో అందుకే షూట్ చేశాను. అండ్ పూజకి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి అనమాట. మేము అభిషేకం చేద్దామనేసి అన్ని పంచామృతాలన్నీ తీసుకొని పెట్టుకున్నాము. సో మా ఆయన ఫస్ట్ చేశాడు అభిషేకం. చాలా బాగా అనిపించింది. ఇంట్లో అభిషేకం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో గుడికి వెళ్ళలేదన్నమాట ఈరోజు. ఇంట్లోనే అభిషేకం చేసుకొని ఇంకా పంచామృతాలు ఈవినింగ్ అదే నైవేద్యంగా తీసేసుకున్నాం అనమాట. సో మా ఆయన అయిపోగానే నేను, నా తర్వాత మా బాబు ముగ్గురం ఒకేసారి అభిషేకం చేసేసాము. శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేసుకోవడం చాలా మంచి అనిపించింది. అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి మాకు. మీరు కూడా ఇంట్లో ఇలా అభిషేకం ఎప్పుడైనా చేసుకున్నారా? మీరు ఎన్నిసార్లు చేస్తారు అభిషేకం నాకు చెప్పండి. అండ్ ఇంకా అభిషేకం అయిపోగానే మేము పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మళ్ళీ పూజ చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ ఫాస్టింగ్ వదిలేయాలి కదా. సో ఈవినింగ్ పూజ చేసేసుకొని మార్నింగ్ ఏదైతే అభిషేకంకి పంచామృతాలు ఉన్నాయో వాటిని మేము నైవేద్యంగా తీసుకున్నాం అనమాట. సో ఇదంతా కూడా ఈవినింగ్ పూజ చేసాము. సో ఈవినింగ్ కూడా మళ్ళీ హాయిగా పూజ చేసేసుకున్నాక నైవేద్యాలు మనం పంచామృతమే తీసేసుకున్నాం. సో పంచామృతం ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. మా ఈ శివరాత్రి చాలా బాగా జరిగిందనమాట. ఇప్పుడు మేము ఇంట్లో అభిషేకం చేసుకోలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చేసుకున్నాం. చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈవినింగ్ పంచామృతం నైవేద్యంగా తీసుకున్నాం అనమాట. మేము చేసిన అభిషేకం చేసాం కదా శివుడికి, అదే పంచామృతం అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.